ఆల్వేస్ వెరీ సటిల్ అవును మీ ఫిల్మ్స్ లో హీరోయిజం. అయితే ఏంటంటే ఇప్పుడు అండ్ ఇక్కడ మీరు ఎంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ ని ఇంత వైబ్రెంట్ గా ఫ్రెండ్స్ ఇక్కడ వైబ్రెంట్ అంటే ఫుల్ ఎనర్జీ తోటి జోష్ తో ఉండడం. ద పార్టీ వాజ్ వైబ్రెంట్ విత్ మ్యూజిక్ బ్లాస్టింగ్, పీపుల్ డాన్సింగ్ అండ్ ఎవ్రీవన్ ఎంజాయింగ్ ద నైట్. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఏంటి బాబన్న ఇంకోసారి డోలాయమాన పరిస్థితిలో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ డిలేమా అర్థం రెండు ఇష్టం లేని ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. సెకండ్ మీనింగ్ ఒక కష్టమైన సిచ్యువేషన్ లేదా ప్రాబ్లం. ఫస్ట్ మీనింగ్ కి ఎగ్జాంపుల్, హీ వాజ్ ఇన్ ఎ డిలేమా అబౌట్ వెదర్ టు యాక్సెప్ట్ ఏ హై పేయింగ్ జాబ్ హీ డింట్ లైక్ ఆర్ స్టే ఇన్ హిస్ కరెంట్ జాబ్ విత్ లోవర్ పే. సెకండ్ మీనింగ్ ఎగ్జాంపుల్, తుల్ వాజ్ కాట్ ఇన్ ఎ డివోర్స్ డిలేమా. పావం అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నాడు నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఇక్కడ మోల్డ్ అంటే మలుచుకోవడం లేదా ప్రభావితం చేయడం. ద టీచర్ ట్రై టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాటిట్యూడ్స్ టువర్డ్ లెర్నింగ్. సూపర్, అసలు సూపర్. నేనేమైనా మైకువా లేకపోతే ఏంటి అనస్థిషియా లాంటి వాడినా ఏంటి? ఫ్రెండ్స్ ఇక్కడ అనస్థీజియా అంటే నొప్పి తెలియకుండా మత్తులో ఉండడం. మత్తు మందుని అనస్థెటిక్ అంటారు. ద పేషెంట్ వాస్ పుట్ అండర్ ది జనరల్ అనస్థీజియా బిఫోర్ ది సర్జరీ బిగాన్. ఓకే, అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. ఫ్రెండ్స్ కోఇన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికం, అంటే రెండు సంబంధం లేని వేరు విషయాలు ఒకేసారి జరగడం. ఎగ్జాంపుల్ కి మీరు టీ తాగుదామని టీ స్టాల్ కి వెళ్లారు, అదే టైం కి మీ ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇది కోఇన్సిడెన్స్ అవుతుంది, ఎందుకంటే మీరు అనుకుని అక్కడికి రాలేదు కదా. అప్పుడు మీరు అనొచ్చు, హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వాట్ అ కోఇన్సిడెన్స్ దట్ వి బంప్డ్ ఇంటూ ఈచ్ అదర్ అట్ ది కెఫే. తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదవ సింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని, సిగార్ నోట్లో పెట్టుకుని. ఫ్రెండ్స్ సిగార్ అంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ చుట్టని సిగార్ అంటారు. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. సత్యదేవ్ లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. Is that true? Yeah, that's true. హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం. ఫ్రెండ్స్ వర్సటైల్ అంటే చాలా పనులు చేయగలిగేది లేదా చాలా విధాలుగా ఉపయోగపడేది. మల్టీ టాలెంటెడ్ ఆర్ మల్టీ యూస్ఫుల్. ఈస్ ఎ వర్సటైల్ ఎంప్లాయీ. షీ కెన్ హ్యాండిల్ కస్టమర్ సర్వీస్, సోషల్ మీడియా అండ్ ఈవెన్ అకౌంటింగ్ టాస్క్. Eggs are incredibly versatile in cooking. You can make an omelette, boil them or even use them in baking. అంటూ గాడ్ ఫాదర్ లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న. ఫ్రెండ్స్ పొటెన్షియల్ అంటే సామర్థ్యం. ద టీచర్ నోటీస్ ద స్టూడెంట్స్ పొటెన్షియల్ అండ్ ఎంకరేజ్ హర్ టు పర్స్యూ హైయర్ స్టడీస్. ఏమి తేజస్సు బిడ్డ. అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ అంటే అడ్డుకోవడం లేదా బలవంతంగా వ్యతిరేకించడం. హరీష్ రావు రెసిస్టెడ్ రేవంత్ రెడ్డిస్ డెసిజన్స్. తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి. ఫ్రెండ్స్ ఇక్కడ సటల్ అంటే తెలివిగా ఇండైరెక్ట్ పద్ధతులతో దేన్నైనా సాధించడం. షీ యూజ్డ్ సటల్ ఫ్లాటరీ టు విన్ ద ఆర్గ్యుమెంట్. పాప బాగా ఇంటెలిజెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, పెద్ద పాపలా కాదు.